హాయ్ హలో నమస్తే. నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డిఈఈ సెట్ 2019 నోటిఫికేషన్ విడుదలైంది. అంటే డైట్ సెట్. ఇంతకుముందు టీటీసీ అని, తర్వాత డైట్ అని, ఇప్పుడు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నారు. ఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి మంచి అవకాశం. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోటే మనం టీటీసీ అంటే ఈ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి మనం టీచర్గా స్థిరపడవచ్చు. ప్రైమరీ లెవెల్ టీచర్గా రావచ్చు ఎస్జిటిగా. సో ఇది మంచి సువర్ణ అవకాశం ఇంటర్మీడియట్లోనే. 20 సంవత్సరాల లోపే ఇది కంప్లీట్ చేసుకొని మనకు 23 సంవత్సరాల లోపే మనం జాబ్ సంపాదించే సువర్ణమైన అవకాశం ఇందులో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించి ఎవరు అర్హులు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి వరకు అప్లికేషన్ లాస్ట్ డేటు, ఎగ్జామ్ ఎప్పుడు, తదితర పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ DEEset.cdsc.telangana.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది చూడండి. నోటిఫికేషన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైన ఫామ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ప్రెస్ నోటిఫికేషన్ అని ఉంది. ఆఫీస్ ఆఫ్ ది కన్వీనర్ DEEset 2019 అని. ఇక్కడ చూడండి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ 2 కోర్సులకు సంబంధించి 2 సంవత్సరాలు ఉంటుంది కోర్సు. దానికి డైట్స్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని ఉంటుంది. డైట్ కాలేజ్ 23 జిల్లాలలో 23 ఉండేటివి. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇంకా కొత్త జిల్లాలకు రావాల్సింది. ఆ డైట్ కాలేజీలలో అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ దాంట్లో మనకు ఈ కోర్సెస్ ఉంటాయి. దానికి సంబంధించి డేట్స్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 11/3/2019 నుంచి 4/4/2019 వరకు మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. 2019-21 ఈ 2 సంవత్సరాల అకాడమిక్ ఇయర్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండే ప్రతి అభ్యర్థి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన యూజర్ గైడ్ కూడా ఇచ్చారు. యూజర్ మాన్యువల్లో మనకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి. అది కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అప్లికేషన్స్ వచ్చేసి 11/3/2019 నుంచి 4/4/2019 వరకు చేసుకోవచ్చు. 10 నుండి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఆన్లైన్ అప్లికేషన్స్. పేమెంట్ వచ్చేసి 10 నుంచి, అప్లికేషన్లు వచ్చేసి 11 నుంచి, అంటే రేపటి నుండే. రేపు తెల్లవారితే ఎట్లాగో 11 కాబట్టి 11 నుండి స్టార్ట్ అవుతాయి. ఒకసారి ఇన్ఫర్మేషన్ బులెటిన్, యూజర్ గైడ్ ఇవన్నీ చూస్తే అందులో ఏమేమి ఇచ్చాడు అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అని ఉంది కదా. ఫస్ట్ లైన్ నోటిఫికేషన్, సెకండ్ లైన్ అప్లికేషన్. నోటిఫికేషన్లో సెకండ్ది చూడండి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని. ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ను డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ PDF ఫార్మాట్లో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ది మన నోటిఫికేషన్లో చూసినట్లుగా ఈ సేమ్ అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. 10వ తారీఖు నుంచి పేమెంట్స్ అండ్ 11 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు, 4వ తారీఖు 4వ నెల 2019 లాస్ట్ డేట్ అని ఇచ్చాడు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఫస్ట్ పేజ్లో ఇవ్వడం జరిగింది. మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీజు కట్టాలి. అప్పుడు రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడి ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు సంబంధించినటువంటి ప్రైమరీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, పేరు అని చెప్పేసి తెలియజేశారు. ఫోటో వచ్చేసి 50 KB ఉండాలి, సైన్ వచ్చేసి 30 KBలలో ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏజ్ వచ్చేసి మనకు 17 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలన్నాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 50% మార్కులతోటి పాస్ అయి ఉండాలి. SC ST అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు 45%, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకు 45% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఏజ్ మాత్రం ఖచ్చితంగా 2 కోర్సులకు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, DPSC కానివ్వండి, రెండింటికి ఖచ్చితంగా 17 సంవత్సరాలకు పైనే ఉండాలి. మెథడ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది, మెథడ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ ఏమేమి మెథడ్స్ ఉంటాయనేది చూసుకున్నట్లయితే, క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఈ 3 భాషలలో ఉంటుంది. మనకు చదువుకునే కోర్సు కూడా 3 భాషలలో ఉంటుంది. కానీ డిప్లొమా ఇన్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని ఉంది చూసారా, దానికి మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది చూడండి, DPSC. సో మీరు గమనించాల్సిన విషయం ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు చదివి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేబుల్ కాదు, కాబట్టి వాళ్ళు గమనించాల్సింది.
అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే తెలుగు మీడియం వాళ్ళకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ అప్టిట్యూడ్ ఉంటుంది, 10 క్వశ్చన్లకు 10 మార్కులు. పార్ట్ 2లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళ కాబట్టి తెలుగులో 20 మార్కులు, ఇంగ్లీష్లో 10 మార్కులు ఉంటాయి. మ్యాథ్స్ 20 మార్కులు, ఫిజికల్ సైన్స్ 10 మార్కులు, బయాలజికల్ సైన్స్ 10 మార్కులు, సోషల్ స్టడీస్కి 20 మార్కులు. ఈ పార్ట్ 3 అనేది అందరికీ సేమ్ ఉంటుంది, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. పార్ట్ 1 కూడా సేమ్ ఉంటుంది, ఒక పార్ట్ 2 అనేది చేంజ్ అవుతుంది. పార్ట్ 2లో మనం సెలెక్ట్ చేసుకునే మీడియాన్ని బట్టి మారుతుంది. తెలుగు మీడియం వాళ్ళకు తెలుగులో 20 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్లో 10 మార్కులు ఉంటాయి. అదే ఇంగ్లీష్ మీడియం తీసుకునే వాళ్ళకు ఇంగ్లీష్లో 20 మార్కులు ఉంటాయి, తెలుగులో 10 మార్కులు ఉంటాయి. అదే ఉర్దూ మీడియం తీసుకునే వాళ్ళకు ఉర్దూలో 20 మార్కులు ఉంటాయి, మిగతా లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు, అందులో 10 మార్కులు ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ మనం చూడండి, జనరల్ ఇంగ్లీష్లో 20 మార్కులు, తెలుగు లేదా ఉర్దూ 10 మార్కులు ఉన్నాయి చూడండి. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది క్వశ్చన్ పేపర్కి సంబంధించి. అండ్ మనం ఒకసారి ఈ ఫీ డీటెయిల్స్ అండ్ ఈ డేట్లు ఒకసారి చూసినట్లయితే, నోటిఫికేషన్ మనకు 8 నాడు వచ్చింది. పేమెంట్స్ వచ్చేసి 10 నుంచి స్టార్ట్ అయ్యాయి, ఇవాళ నుంచే. అండ్ రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్, 11/3/2019, 4/4/2019 వరకు లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ కూడా 4 నాడే. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ కూడా 4 తారీఖు 2019. డేట్ ఆఫ్ కండక్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి 22/5/2019, 22/5/2019 రోజు మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో అభ్యర్థులు ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ లోకల్ గ్రూపులలో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించడానికి సువర్గ మార్గం ఇది. ఎందుకంటే చాలామంది తక్కువగా ఈ విషయం తెలుసు, ఈ నోటిఫికేషన్ వచ్చే విషయాలు చాలామందికి తెలియవు. సో అతి తొందరగా అప్లై చేసుకోండి, లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకండి. ఎందుకంటే సర్వర్ కొంచెం బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి, సర్వర్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో విషయం అయితే ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. దీని తర్వాత ఇంకే ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.